ఇటువైపు ఇటువైపు వెళ్దారండి. రండి రండి ఇటువైపు. లోపల ఎవరైనా ఉన్నారా? అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఏమిటి ఈ సమయంలో వచ్చారు? తాగడానికి కాస్త మంచినీళ్ళు ఇస్తారా? ఉండండి, తీసుకొస్తాను. ఇదిగోండి. ఇదిగో పట్టుకో పట్టుకో. అంతే. రా 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 రా. అంతే.
జాగ్రత్త, మెల్లగా. బ్యారికేడ్ దింపండి. బండి ఆపు. దింపు 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 దింపు. ఏయ్ బండి ఆపు అంటున్నానా? ఆపు. అబ్బాస్, ఎస్ సార్. పైకి వెళ్ళి చెక్ చేయి. ఓకే సార్. బండి ఎక్కడి నుంచి వస్తుంది? దానాపూర్లో నుండి సార్. ఎక్కడికి వెళ్తున్నావు? జై సార్. బండి పెప్పస్తి. లారీలో ఏముంది? లోపల ఏమీ లేదు సార్. సరే నువ్వు దిగు. ఆ గేట్స్ పైకి ఎత్తండి. బ్యారికేడ్ ఎత్తండి ఎత్తండి. పోని పోని. పో పో. ఏయ్ సార్. టార్చ్ ఇటు ఇవ్వు. రక్తం ఎక్కది. అబ్బాస్ చెప్పండి సార్. బండిలో నీకేం దొరకలేదా? కానీ అక్కడ ఏమీ లేదు కదా సార్. నిద్రపోతూ డ్యూటీ చేస్తే నీ కళ్ళకేం కనబడుతుంది? వెళ్ళి బండి తీపో. ఓకే సార్. ఇది పట్టుకో సార్. నువ్వన్నా ఇక్కడ నిలబడి సరిగ్గా డ్యూటీ చేయి. ఓకే సార్. త్వరగా పోనీ. ఇదే ఊరు సార్. ఈ ఊరే హలో సార్. కంట్రోల్ రూమ్, మాకు మీ సపోర్ట్ కావాలి. బాస్ త్వరగా వెళ్ళు. త్వరగా త్వరగా బాస్. ఏయ్ బండి ఆపు. బండి ఆపు. బండి ఆపు అంటున్నానా? ఓ బండి ఆపు. అరుస్తుంటే కూడా నీకు చెవులు వినపట్టలేదురా? బండి ఆపురా. దిగరా. దిగుతున్నా సార్, దిగుతున్నా సార్. లారీలో ఏముంది? వదిలేండి సార్. చెప్పేది వినండి సార్. ఇది బాబాజాన్ సార్ బండి సార్. సార్ నిజం చెప్తున్నా సార్. సార్ ఏం లేదు సార్. సార్ సార్ వదిలేండి సార్. సార్ చెప్పరా సార్. కొట్టుకోండి సార్. తీసుకున్నాండి సార్ సార్ సార్. సార్ ఎవరా మీరంతా? బండ్లు తీసుకున్నారు. చెప్పరా చెప్పు. మర్యాదగా చెప్పు. బండ్లు తీసుకున్నాడు. చూపిండి. చెత్త నా కొడకలారా. ఏంట్రా ఇది? ఏం చేశారా? ఎవరా వీళ్ళు? చెప్పండి. ఏం చేశారా మీరు? చెప్పండి. పిచ్చి పట్టిందా? ఇది బాబాజాన్ ట్రక్. అనవసరంగా గొడవ చేయొద్దు. వెళ్ళిపో, లేదా సమస్య నీకే. చెత్త నా కొడక. నా మీద చేస్తారా? పోలీసు వాళ్ళని బెదిరిస్తారా మీరు? అంత ధైర్యం నీకు? ఎవరా మీరు? చెప్పండి. మెల్లగా. అంతే పడే. బాబా గారు నన్ను ఆశీర్వదించండి. మాటి మాటికి నా బుర్ర హీట్ ఎక్కుతుంది. అంతా ఆ దేవుడి కృపమే. మమ్మల్ని క్షమించండి బాబా. మమ్మల్ని క్షమించండి బాబా. మమ్మల్ని క్షమించండి బాబా. క్షమించండి బాబా. మమ్మల్ని క్షమించండి.
అర్ధరాత్రి సమయంలో ఈ ప్రపంచమే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక పెద్ద కలవరం చెలరేగింది. ఇంకా మౌనపు నీడలో బోర్డర్కు పక్కనే ఉన్న ఇళ్లన్నీ ఒకటే గందరగోళంగా ఉన్నాయి. సంవత్సరానికి 1000 కోట్ల వరకు స్మగ్లింగ్ జరుగుతోంది. అటువంటి చెడ్డ పనులన్నీ కూడా ప్రభుత్వం కళ్ళు కప్పి చేస్తూనే ఉన్నారు. ఈ స్మగ్లింగ్కి పేరుగాంచిందే సుల్తాన్పూర్. 257 సంవత్సరాలకు ముందు సుల్తాన్ ఖైరుద్దీన్ ఖిల్జీ అనే పేరే ఈ ఇలాకా పేరుగా మారింది. ఖైరుద్దీన్ అదృష్టం వల్ల అక్కడ నీతి నిజాయితీలు దారి తప్పారు. ఏ ఖిల్జీ పారంపర్యం అభివృద్ధి చెందిందో వాళ్ళ అలవాట్లన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. ఆ తరువాత ధనానికి అధికారానికి పట్టం కట్టబడ్డాయి. సార్, ఇచ్చామతి నది ఒడిన ఒక శవం దొరికింది సార్. ఎవరి శవం ఇది? సార్, ఈయన బంగ్లాదేశీ పోలీస్ అనుకుంటాను. పోలీసా? పేరు అశ్వక్. స్టేషన్ కి తీసుకురండి. ఓకే సార్. బాయ్, పని అయిపోయింది. బాయ్, పెద్ద సమస్య అయిపోయింది. వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అశ్వక్ ని చంపేశారు. డబ్బులు ఇచ్చేసారా? అవును బాయ్, వాళ్ళు అడిగిన డబ్బులు మొత్తం ఇచ్చేసాం. బ్యాలెన్స్ సార్. సరే బాయ్, ఈ సమస్యని మీరే హ్యాండిల్ చేసుకోండి. అవన్నీ నేను చూసుకుంటాను. ఒకవేళ బాబాజీని ఏమైనా చెప్పారంటే ఆయన సంగతి నేను చూసుకుంటాను. అయితే సరే బాయ్. భాయ్జాన్, భాయ్జాన్, ఇదిగో నేను వచ్చేసాను. ఎలా ఉన్నారు భాయ్జాన్? ఇదిగో నేను వచ్చేసాను. భాయ్జాన్, భాయ్జాన్, ఏం చేస్తున్నారు భాయ్జాన్? నన్ను ఎందుకు కొడుతున్నారు? వద్దు, నన్ను వదిలేయండి. పోలీసుల్ని చెప్పమని నేను నీకు చెప్పానా? చెప్పరా? భాయ్జాన్, నేను ఆ పోలీసుని కావాలని చెప్పలేదు. వాడు కావాలని ట్రక్కింగ్ చూశాడు, అందుకనే వాడిని చంపాల్సి వచ్చింది భాయ్జాన్. పోలీసుని చెప్పేస్తావా? భాయ్జాన్, నన్ను క్షమించండి. ఇకపై ఎలాంటి తప్పు నేను ఎప్పుడూ చేయను. నన్ను వదిలేండి భాయ్జాన్. భాయ్జాన్, నన్ను వదిలేండి భాయ్జాన్. నొప్పిగా ఉంది భాయ్జాన్. వీడి సంగతి చూడు. సుల్తాన్పూర్ స్టేషన్ ఆఫీసర్ అష్వక్కుద్దీన్ నిన్న రాత్రి ఇండియా మారుమూల గ్రామంలో ఇచ్చామతి నదిలో తన శవాన్ని కనిపెట్టారు. ఎస్ సార్. హత్య చేసిన తర్వాత బాడీని నదిలో పడేశారు. సుల్తాన్పూర్ గురించి నీకేమైనా తెలుసా? మన దేశంలో ఉన్న బార్డర్స్ పాయింట్ ద్వారా ఎన్నో స్మగ్లింగ్స్ జరుగుతున్నాయి. వాటన్నిటిలో టాప్లో సుల్తాన్పూరే ఉంది సార్. మీరు చెప్పేది కరెక్ట్. నాకు నమ్మకం ఉంది సుల్తాన్పూర్ సమస్యని మీరే హ్యాండిల్ చేయగలరు. ఎస్ సార్. కాలు హలో సార్, ఎలా బాగున్నాను, ఉన్నారు? వస్తున్నా. అబ్బా, హీరోలా ఉన్నారే. ఏంటి సార్ విశేషం? చెప్పండి. పోరా, హీరోలాగా ఏంట్రా? నేను నిజంగానే హీరోని. తర్వాత చెప్పు. మంచి పట్టులో ఉన్నట్టున్నావు. అది మా ఇంటి విషయం జరుగుతుంది కదా, అందుకే తలంతా నొప్పిగా ఉంది. మీకు కావాలా? ఆ తర్వాత ఆ రోజు ఏం జరిగింది?
పోలీసుని చంపి పారేసి నదిలో పారేశావు? సార్ నేను చాలా మంది పోలీసులు చూశాను, కానీ వీళ్ళలాంటి వాడిని, ఇలాంటి పొగరు పట్టిన వాడిని ఇంతవరకు ఎక్కడో చూడలేదు సార్. ఏయ్, ఏం చేశాడు? వీడు నన్నే లారీలో ఏముందని క్వశ్చన్ చేస్తున్నాడు సార్. లారీ మన బాబాజాన్ సార్ది. బాబాజాన్ లారీలో ఏముంటుంది అది నేను వాడికి చెప్పాలంట. లారీ లోపల ఏముంటుందని అందరికీ తెలుసు కదా, లోపల శవం కదా ఉంటుంది. అలా చెబితే నేను అప్పుడే ఇరుక్కుపోతాను కదా, నేను చెప్పనని చెప్పేశాను. అప్పుడు నన్ను వాడు ఇబ్బంది పెట్టాడు సార్. అందుకే బుర్ర హీట్ ఎక్కింది, తుపాకీ తీశాను, చుట్టూను వేసేసాను. పోలీసుని చంపేశావు? బాబు మనిషి ఈ కుక్క పోలీసుని చంపేశాడు. అదేవరా? బాగా విను, నువ్వు కాలుని కలిసి బయలుదేరావు. ఈ రాస్కెల్ నిన్ను చూడగానే షూట్ చేశాడు. తర్వాత వాడు నిన్ను షూట్ చేయడం చూసి కాలుని షూట్ చేశాడు. సార్ నే చెప్పేది మాత్రం విను. అబ్బాస్ సార్, నేను చెప్పినట్టుగా నటించి చూపించు. నేను బయలుదేరుతున్నా. అస్సలాము అలైకుం సార్. వాలేకుం సలాం. అన్ని గాజు సామాన్లే ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే మేడం. వావ్, బంగ్లా చూడ్డానికి చాలా అందంగా ఉంది. అవును, అందంగా ఉంది. చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా స్పేస్ ఉంది. నాకు బాగా నచ్చింది. ఆ, నిజమే. ఈ బంగ్లా మేడంకి నచ్చిందనుకుంటా. సార్, నేనే సుల్తాన్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ని, అస్రఫ్ ఇల్లల్లం. అలం సార్, ఎస్ సార్. తనే నా వైఫ్. అస్సలం వాలేకుం మేడం. వాలేకుం సలాం. బాగున్నారా సార్? బాగున్నాను మేడం. బాబాజాన్ మీకోసం గిఫ్ట్ పంపించారు. బాబాజానా? సుల్తాన్పూర్లోని బాబాజాన్ చాలా పెద్ద మనిషి. ఈ ఊరు ప్రజలంతా ఆయన ఎంతో గౌరవిస్తారు. మొదటి రోజే తల పంపారా? అవును సార్. బాబాజాన్ తన ఇంట్లో ప్రతి వారం భోజనం పెడతాడు. వచ్చిన వాళ్ళందరికీ విందు చేస్తాడు. ఆలం సార్, చెప్పండి మేడం. ఒకరోజు మా ఇంటికి టీ తాగడానికి రండి. ఓకే మేడం. నేను లోపల సామాన్లన్నీ సర్దుతూ ఉంటాను. లోపలికి తీసుకువెళ్ళు. ఇంతకు ముందు మీరు ఎక్కడున్నారు? సార్, గోలందూర్. ఎప్పటి నుంచి సుల్తాన్పూర్లో ఉంటున్నారు? సార్, అది నేను ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది సార్. అయితే మిమ్మల్ని సుల్తాన్పూర్ మనిషినే చెప్పచ్చు కదా. సార్, అలా కూడా అనుకోవచ్చు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలుసు సార్. సరే అలం సార్, తర్వాత కలుద్దాం. నేను ఫ్రెష్ సరే అవ్వాలి. సార్. తీసుకో తీసుకో. వావ్, కమ్ ఆన్. వావ్, జిప్పు. గో. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీకు తెలీదా? లేదు, నాకు తెలీదు. వావ్ జీపోత్, వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, వావ్ 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 జీపోత్, కమ్ ఆన్, అలాగే ఆదర కొడుతున్నావు. సూపర్. రే, నువ్వనా? రారా రారా. ఏమైందిరా? దగ్గరికి రాబే. ఎందుకురా కొడుతున్నారు? ఏమైంది? డిస్కస్టింగ్. అమ్మ, భోంచేయండి. ఇదిగో తిను.
ఆజ్ఞ చేసే ముందు ఆలోచించాలి. అది ఎంత దూరంగా సరిగ్గా ఉంటదని. అర్థమైందా? బలం ఉండడం వల్ల దాన్ని వాడుకోకూడదు. దాడి చేసే విధానం ఎప్పుడైనా మారుతుంది. ఇంత మూర్ఖపు పని చేస్తే ఎవరు? ఏయ్, నోర్ముయ్! వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మాట్లాడకూడదని చెప్పాను కదా. 40 ఏళ్లుగా దీన్ని ఎంతగా నేను భరించాను. నేను సంపాదించినది నాశనం చేయడానికి ఎవ్వరికీ నేను అస్సలే అనుమతి ఇవ్వను. దానికి అవకాశం కూడా ఇవ్వను. తిను. కాలు అటు ఇటు ఏదో ఆలోచించలేదు. అతని ప్రాణం గురించి కూడా ఆలోచించలేదు. డబ్బుని కూడా ఆశపడలేదు. ఒకే ఒక కాలుని తయారు చేయడానికి ఎన్ని సంవత్సరం అయింది నీకు తెలుసా? చెప్పరా? అనుమతి ఇచ్చే ముందు నా దగ్గర ఒక విషయమైనా అడిగావా? కాకపోతే ఆలోచించాలి. రే, చెప్పండి బాబాజాన్. పోయిన బంగారాన్ని తీసుకురా. అలాగే అయ్యా. బాబాజాన్ మిమ్మల్ని పిలుస్తున్నారు. రా నూర్ జబాన్, రా. నా బంగారం వచ్చి కూర్చుని తిను. బాబాజాన్, తినడానికి ఎక్కడ కూర్చోవాలని మీరు చెప్తారా ప్లీజ్? అది నేను తినడానికి చాలా. ఏంటి అవును చేస్తున్నావు? సరిగ్గా మాట్లాడు. వీడంతా ఇక్కడ తినక్కర్లేదు, మీరు భోజనం చేయండి. ఏమీ లేదు, చూశారుగా మిమ్మల్ని చూస్తే ఎలా భయపడుతున్నాడో. అందుకే నిన్ను రూముకు వెళ్ళమన్నాను. నేను భోజనం తీసుకెళ్లి వాడి రూములో ఇచ్చేస్తాను. ఏ నాన్నా, తిను. ఇలా చూడు, నువ్వు ఎందుకని అక్కడికొచ్చావు? నీకోసం తనీగా కుర్చీ వేసి పెట్టారా? అక్కడ పెద్దవాళ్ళు మాత్రమే కూర్చొని భోంచేస్తారు. నేను చెప్పింది నీకు అర్థమైందిగా? మాటి మాటికి నా పరువు తీస్తున్నారు. ఆ ముసలుడు నన్ను ఎప్పటి చేయనివ్వట్లేదు. నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అడ్డదిడ్డంగానే చేసి వస్తున్నావు. ఇలా చేస్తే ఎలా సర్దుకోగలం చెప్పు? ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఈ రోజు కాకపోతే రేపు ఈ సుల్తాన్పూరికి బాచా నువ్వు మాత్రమే. అమ్మా, నువ్వే కలైతే కంటున్నావో నేను అదే కంటున్నాను. ముందు ముసలుడు చేస్తే బాగుంటుంది. ఏ అది మీ నాన్న. సార్, వెల్కమ్ సార్. వెల్కమ్. వెల్కమ్ సార్. ఆల్ ఈజ్ వెల్ సార్. ఏది వెల్గా అనిపించట్లేదు ఆలం సార్. సార్, నేను ఒకే ఒకసారి పెద్దయ్యని కలిసి వెళ్తానయ్యా. దయచేసి కలవనివయ్యా. నేను చాలా సేపుగా నుంచోనున్నాను. ఆయన ఒకసారి కలిసి సార్, మీ క్యాబిన్ అక్కడ ఉంది, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి సార్. ఇదంతా నేను చూసుకుంటాను. దయచేసి నేను వెళ్ళిపోండి. మళ్ళీ రాలేను. వచ్చాక కాస్త మేమే దయ చెప్తాం మేడం. చూపించు. ఇప్పుడు వెళ్తారా ప్లీజ్? ఏమైందయ్యా? ఈ ముసల్దానా ఎందుకు పదే పదే ఎక్కడికి వస్తావు? బయటికి పో. రండమ్మా, రండి రండి. బయట ఉండండి, పిలుస్తాను. అయ్యగారు వచ్చే సమయానికి ఈ ముసల్దాంతో మాట్లాడుతున్నావు? బయటికి పోరా.
వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి పని చూడండి. ఏంటో ఇది. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటున్నారు. సార్ మీకు టీ చెప్పాను, వస్తుంది. సార్ సలాం అలైకుం. మేడం, ఈ సుల్తాన్పూర్లో ఏ కేసు జరిగిందో లేదు. ఇక్కడికి రావడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకు? ఇక్కడ చట్టం, కోర్టు, సమస్యలు ఏవి కూడా అన్ని బాబాజీ కంట్రోలే. ఎవరా బాబాజాన్? ఆయన్ని మీరు త్వరగానే తెలుసుకుంటారు. ఇంకోటి పెట్టనా? పెట్టు. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఈ ఊరి కోర్టు కేసులే లేకుండా ఖాళీగా ఉంది. చిన్నప్పుడు నేను విన్నాను, బార్డర్ ఏరియాలో రోజు ఒక కేసు జరుగుతుండేదట. కానీ ఇక్కడ చూడండి, సుల్తాన్పూర్ బార్డర్లో క్రిమినల్స్ కి బదులుగా దేవుళ్ళున్నారా ఏంటి? ఇక్కడున్న వాళ్ళందరూ సైతాన్లే. దేవుడిలాగా మాస్కులు వేసుకొని తిరుగుతున్నారు. 2-3 రోజులు గడవని. నువ్వే చూడు, కేసుని అస్సలు హ్యాండిల్ చేయలేవు. అవునా? అది మీరు చెప్తున్నారా? అవును, నీ హస్బెండ్ నాజర్ రహమాన్ చెప్తున్నాను. చూద్దాం. ఇక్కడ దొరికే ఫుడ్ అంతా చాలా ఫ్రెష్గా ఉంది. మనూళ్ళో ఇలాంటి ఫ్రెష్ ఫుడ్ అసలు దొరికేదే కాదు. దాఖాలో ఫ్రెష్గా వాటరే దొరుకుతుంది. అది కూడా నిజమే. చాలా లేట్ అయిపోయింది. మీరింకా పడుకోవడానికి రాలేదు. వెళ్ళిక్కడి నుంచి. ఏదో మాడిపోయిన వాసన వస్తుంది. అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? అంతా మార్చేశావు. అయ్యో అల్లా, ఇలా రా. ఏమైంది నీకు? ఎందుకని ఏడుస్తున్నావు? మీరే చెప్పండి అక్క. ఆయన దగ్గర ప్రేమను ఎదురు చూసింది తప్ప? లేదు, అదెలా మా తప్పవుతుంది? ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఏవైనా మాట్లాడినా కోపగించుకుంటున్నారు, మండిపడుతున్నారు. ఎక్కడ కోపాన్ని చూపించాలో అక్కడ చూపించట్లేదు. ఆగాగు, నువ్వేం చెప్తున్నావమ్మా? అక్క, కడుపు నిండా భోజనం, వేసుకోవడానికి బట్టలు, ఎక్కువ నగలు, ఇవి చాలా జీవితంలో ఇంతకు మించసలేమీ లేదా? వేరే ఆశలే ఉండకూడదా? సరే, అది వదిలే. రా, మనం వెళ్ళి తిందాం. వద్దు. అరే రా రా రా, వెళ్ళి తిందాం. దీనికంతా కోపడితే ఏమీ కాదు. మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకో. ఏం చేస్తున్నారు? మంచినీళ్ళు తాగుతున్నారా? ఈ 2 సంవత్సరాల్లో మీరు తాగిన మంచినీళ్ళని లెక్కేస్తే ప్రభుత్వానికి 1000 రూపాయలు లాస్ వచ్చి ఉంటుంది. ఎండనో వాననో రోజు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. వెళ్ళమ్మా. ఆలం సార్. సార్ చెప్పండి సార్. మీకు అవార్డుని ఇవ్వచ్చు తెలుసా? ఇక్కడ జీడీ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఈ సుల్తాన్పూర్కి ప్రశాంతమైన ఊరు అని బిరుదివ్వచ్చు అనుకుంటా. ఏం సార్ ఇలా అంటున్నారు? ఇది బార్డర్ ఏరియా సార్. చిన్న చిన్న దొంగలందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. బంగ్లాదేశ్ బార్డర్లో మన గార్డ్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అయినా సరే ఒకరిద్దరు లోపలికి వచ్చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పెద్ద చేయకూడదు సార్. నాకు ముందు వెనక ఎవరూ లేరు సార్. అయితే బార్డర్కి ట్రాన్స్ఫర్ అయి రావడంలో నాకేంటి లాభం ఆలం సార్? ఏంటి సార్? ఇక్కడ క్రైమే జరిగినప్పుడు నేనెందుకు అంత ఖర్చు పెట్టి ఇక్కడికి పోస్టింగ్ వేసుకోవాలి? ఒకే నెలలో కారు బంగ్లాతో సెటిల్ అవుదాం అనుకున్నా. బాబాజాన్ వల్ల కేడీలందరూ మారిపోయారా ఏంటి? మీరు బాబాజాన్ ఆరాధకులా? ఏంటి సార్ ఇలా అంటున్నారు? బాబాజాన్ చాలా పెద్ద మనిషి సార్. మీరు ఒకసారి నాతో రండి సార్. మిమ్మల్ని నేను బాబాజాన్కి పరిచయం చేస్తాను. సరే, వెళ్దాం పదండి. అవును బాబాజాన్, చాలా బాగున్నారు. మీ ఆశీర్వాదం వల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇందులో ఎటువంటి కష్టము లేదు. నా కళ్ళారా ఈ మార్పులని చూడాలని ఆశపడ్డాను. రాకూడదు? లేదు లేదు, బ్రహ్మాండంగా రావచ్చు. ఎందుకు రాకూడదు?
కానీ బాబాజాన్ ఈ పనికి ఫీజ్ మీకు కావాల్సిన ఫీజు కరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే సరే పిఎస్ సార్, వేరే విషయం గురించి మీ దగ్గర మాట్లాడాలని అనుకున్నాను. ఆలోచనంత ఎందుకు బాబాజాన్, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. సార్, ఈ బాబాజీ దగ్గర చెప్పండి, వచ్చే ఎలక్షన్లో ఈసారి పోటీ పడేది నా కొడుకు ఐదర్. ఓకే సార్. అంకుల్, నేను వచ్చే ఎలక్షన్లో పాల్గొందాం అనుకుంటున్నాను. మీరు నాన్నతో మాట చెప్తారా? చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. అమ్మా, ఇక్కడ చెప్పడం వల్ల ఏం మారదు, వెళ్ళండి. ఇట్రండి. ఏంటని చెప్పు బాబు. నేను చూస్తూనే ఉన్నాను, మీరు రోజు స్టేషన్కి వస్తున్నారు. ఏమైంది? అబ్దుల్ సలాం నా ఒకే ఒక కొడుకు. అయ్యో, నా కొడుకుని కొట్టకండి. ఆపండి, నా కొడుకుని కొట్టకండి. వాడిని వదిలేయండి. వాడు ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర గంజా కొట్టకూడదని, మందు తాగకూడదని తప్పని చెప్పేవాడు. అందరికి మంచి మార్గాన్ని చూపించేవాడు. అందుకు కవిత్వం రాసేవాడు. కారణం బాబాజాన్ మాత్రమే. ఇది ఖచ్చితంగా మనం ఎలాగైనా ఆపి తీరాలి. మీరందరూ నాకు తోడుగా ఉంటారు కదా. నా కొడుక్కి దేవుడు భక్తే లేనట్టు అందరికీ వ్యాపించేటట్టు చేశారు. వాడు అల్లాని నమ్మటం లేదని చెప్పారు. వాడికి వ్యతిరేకంగా అందరినీ తీసుకొచ్చారు. వాడు కాలేజీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాడు అందరూ కలిసి కొంచెం కూడా మనసాక్ష్యం లేకుండా వాడందరూ కొట్టి చంపేశారు. నాకు వాడి శవం కూడా దక్కలేదు. ఒకే నిమిషంలో వాడి శవాన్ని కూడా దాచేశారు. నేను అక్కడికి వెళ్ళి చూసాక వాడి బట్టలు, వాడి రక్తం మరకడ మాత్రమే చూశాను. బాబాజాన్, నన్ను ఆశీర్వదించండి. సారే, ఇక్కడ కొత్త ఇన్స్పెక్టర్ నజీర్ అహ్మద్. చాలా సంతోషం నజీర్ అహ్మద్. ఆలం సార్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు, అందుకే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఆలం కూడా మన కుటుంబంలో ఒకరు. అయితే బాబాజాన్ నన్నెందుకు పరాయి వ్యక్తి అనుకుంటున్నారు? నేను కూడా మీ కుటుంబంలో ఒకరిని అనుకోవచ్చు కదా. అంతా ఆ అల్లా ఇష్టమే. సార్, మీరు కూడా తీసుకోండి. ఆలం సార్, సార్, ఆ అమ్మగారి కేసు తీసుకోండి. సార్, మీరు ఏమంటున్నారు? అది 2 ఏళ్లకు ముందు జరిగింది. దానికి ఎవిడెన్స్ అంటూ మన దగ్గర ఏమీ లేవు సార్. రండమ్మా. ఆలం సార్, సార్, ఇది కొత్త పోస్టింగ్. ఏ కేసు తీసుకోకపోతే పైనుంచి ప్రెషర్ వస్తుంది. ఓ, అయినా అది ముగిసిపోయిన కేసే కదా. నేను అదే చెప్తున్నాను సార్. అంతా ముగిసిపోయిన కేసు. వెళ్ళొస్తాను సార్. సమీర్ సార్, ఈసారి ఎలక్షన్ కు కుదరదని చెప్పకండి. ఈ సుల్తాన్పూర్లో మీలాంటి మంచి క్యాండిడేట్ ఎవరూ లేరు. నామినేషన్ సమయంలో అంతమంది క్యాండిడేట్స్ ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారో మీకు తెలుసు, తర్వాత నాకు కూడా బాగా తెలుసు. కానీ ఈసారి పరిస్థితులు మారిపోయాయి. ఢాకా నుంచి న్యూస్ వచ్చింది. హైకమాండ్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటుంది. మీరు నిజాయితీ గలవారు, అందుకే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. తర్వాత పార్టీ వాళ్ళు కూడా మీకే సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని నామినేట్ కూడా చేస్తారు. ఆ తర్వాత మేమందరం మిమ్మల్ని పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా చూస్తున్నాం. మామయ్య, ఈసారి ఖచ్చితంగా కాదనకూడదు. మేమే మీతో ఉన్నాం కదా, మరి మీకేం దిగులు? అబ్బాజాన్, మీరు పిఎస్ అంకుల్కి సౌత్ని ఇస్తే లాబింగ్ ఇంకా బాగుంటుంది. నువ్వు ఇలాగ ఆలోచించడానికి కారణం? ఆ రోజు ఆయన ఈ విషయమే మాట్లాడారు నాన్న. రక్కుల్, నువ్వేం చెప్తావు? బాబాజాన్, గత 10 సంవత్సరాలుగా మంత్రుల యొక్క పిఎస్లందరూ మిల్క్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకొని మన దగ్గర నుంచి చాలా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అందువల్ల మనకి ఏ లాభం లేకుండా పోతుంది. తల ఉన్న వాళ్ళకే బలం ఉంటుంది. నోర్మోయ్, తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? ఈ నజరుద్దీన్ సుల్తాన్పూర్ లో మన సత్తాని చూపించాలా ఏంటి? అందుకు ఈయన పేరు చెప్తే సరిపోతుంది కదా. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. అలా కుక్కల అరవకు బొబ్బో బొబ్బో అని. రఘుల్ చెప్తే సరిగ్గా ఉంటది. ఎందుకంటే నా మనసులో కూడా అదే ఉంది. దానికోసమే వాడి దగ్గర సౌత్ని ఇవ్వలేదు. ఎప్పుడు రాని పిఎస్ రాని ఏం చెప్తాడో చూద్దాం. దాని తర్వాత చూడు బాబాజాన్ ఏం చెప్తాడని. చూడండి, నాకేమనిపిస్తుందో తెలుసా? నా మాట మీరు లెక్క చేయట్లేదు. నా మాట కంటే పనోళ్ళ మాటలు లెక్క చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అస్సలాం అలైకుం. రోల్ వాడు చెప్పింది విన్నారా? మీరే మీ కళ్ళారే ఇప్పుడు చూశారు కదా. వీడి దగ్గర ఓపిక లేదు, తెలివితేటలు కూడా లేవు. మీకేమనిపిస్తుంది? వీడి రాజ్యాన్ని బాగానే చూసుకుంటాడనుకుంటున్నారా? ఈ సుల్తాన్పూర్ని భరించగలడా? సార్, సార్, నా కొడుకు కేసుని తీసి వాదించండి సార్. ఇలా చూడండమ్మా, మీరు అనవసరంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మీకే న్యాయం దొరకదు. ఈ కేసు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లో 2 సంవత్సరాలైంది. ఇంకా కోర్టు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తుందో అల్లాకి తెలియాలి. నా ఊపిరి ఆగిపోయే లోపు ఈ కేసు తీసుకుంటారో లేదో నాకే తెలియలేదు. అమ్మా ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? నా కొడుకు హత్య కేసమ్మా. వాడిని కొట్టే చంపేశారు. వాడి శవాన్ని ఎక్కడో దాచేశారు. అమ్మా మీరు నాతో రండి. హాషిమ్ అలీ, ఎందుకు మన మనుషులతోనే అనవసరంగా గొడవ చేసుకుంటున్నారు? మన మనుషుల మధ్య అనవసరంగా గొడవలు వద్దు, అర్థమైందా? వారానికి 2 ట్రిప్లుంటాయి. ఒకటి వాళ్ళు తీసుకొని ఇంకోటి మీరు తీసుకోండి. ఏంటి నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది బాబాజాన్. సరే బాబాజాన్, మనం వెళ్తాం. నువ్వు బయలుదేరు. వస్తాను బాబాజాన్. వెళ్ళొస్తాను బాబాజాన్. మందు సార్. సార్ ఇదేం లేదు సార్, చిన్న చిన్న మందులే. ఇవన్నీ పట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సార్. వీళ్ళని వదిలేద్దాం సార్. అసలు మాలిక్ బాబాజాన్ ఉండండి, ఇస్తాను సార్. బాబాజాన్ మీతో మాట్లాడాలట. ఈ టైంలో చేస్తున్నారేంటి? ఆయనకి నిద్ర పట్టదా? ఆయనకి వినపడుతుంది సార్, మీరు మాట్లాడండి. అస్సలాం అలైకుం బాబాజాన్. వాలేకుం సలాం. ఏదైనా సమస్య ఈ టైంలో కాల్ చేశారు? నజీ సార్, నేను మీ దగ్గర చెప్పాను కదా, బాబాజాన్ కుటుంబ సభ్యులో మీరు ఒక వ్యక్తి అని. చాలా థ్యాంక్స్ బాబాజాన్. మీరిప్పుడు ఎవరెవరిని అరెస్ట్ చేశారో వాళ్ళందరూ నా కుటుంబ వాళ్ళు. మా కుటుంబంలో మీరు ఒక వ్యక్తి కాబట్టి వాళ్ళని కూడా మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు మీ కుటుంబంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఉంచారు కదా, వాళ్ళని వదిలేయండి. ఇది క్యాపిటల్ పనిష్మెంట్ తీసుకుంటున్నంత నేరం. నజీర్ సార్, మీరిప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తులందరూ పేదవాళ్ళు. ఈ పని వల్లే వాళ్ళ ఇంట్లో 10 మందిలో భోజనం చేస్తున్నారు. ఈ సరుకులంతా దేశ విదేశంలో ఉండే మూలకి వెళ్తే అందరింట్లో 3 పూట్ల భోజనం చేస్తారు. లేకపోతే వీళ్ళే కొట్టుకుని చనిపోతారు. అందుకోసమే చెప్తున్నాను, పేదోళ్ళకి కష్టమిస్తే మీకేం లాభం వస్తుంది? సరే బాబాజాన్, నేను వాళ్ళని వదిలేస్తాను. టైం తీసుకుని నా బంగ్లాకి రండి. కొన్ని వస్తువులను ఇక్కడ నుంచి మిగతా వాళ్ళందరినీ పంపించండి. ఓకే సార్. ఏ అబ్బాస్, వాళ్ళందరినీ వదిలే. తర్వాత ఇక్కడ ఉండే ఈ వస్తువులను కూడా స్టేషన్ తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఎక్కువగా తీసుకోవద్దు. ఒక లెక్క ఉంచుకోండి. చెప్పండి సార్. ఎంత సరుకు వదిలారు, ఎంత సరుకు మన దగ్గర ఉంది అని. ఓకే సార్. సార్ మీరు కూడా త్వరలోనే దాకాలో పెద్ద ఇల్లు కొంటారు సార్. ఖచ్చితంగా జరుగుతుంది. ఇతను నా కొడుకు నజరుద్దీన్ ఖిల్జీ, హైదర్ శేషాదార్. అంతా ఆ అల్లా ఆశీర్వాదమే. ఇదంతా అల్లా ఇచ్చిన వరమే. అందుకోసమే మీరు బాబాజాన్ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నారు. సమస్యను వచ్చేటప్పుడు మీరు తోడుగా ఉంటున్నారు. నా మనసులో బలమైన చోట్లో మీరిప్పుడున్నారు. మీరిప్పుడు చేసిన సహాయం వల్ల మీరు నాకు బాగా నచ్చారు. అమ్మ బాబోయ్, రండి.
రోహుల్, చెప్పండి బాబాజాన్. అతిథికి కావాల్సింది తయారు చేయండి. అలాగే జరగని. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ సార్. బాబాజాన్, సీల్ చేసిన సరుకు ఇంకొంచెం ఎక్కువగా ఉంది. అయ్యో సార్, పర్వాలేదు, వదిలేయండి. నజీర్ సార్, సుల్తాన్పూర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాబాజాన్ కుటుంబానికి చెందిన వాళ్ళు. సుల్తాన్పూర్కి బయట కూడా బాబాజాన్కి చిన్నది పెద్దదని చాలా ఇళ్ళు ఉన్నాయి. ప్రేమ చూపించడానికి ప్రజలు ఉన్నారు, అలాగే ప్రభుత్వం ఉంది. ఇలాగ చాలా కుటుంబాలు బాబాజాన్ ఆశీర్వాద కోసం ఎదురు చూస్తున్నాయి. అందువల్లే చెప్తున్నాను, చేరింది పంచుకొని తినండి. ఈ సుల్తాన్పూర్ జనాలందరూ చాలా సార్లు నా ఇంటికి వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. నా పూర్వీకులందరూ వచ్చింది ఇరాన్ నుంచి, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి కాశ్మీర్, దాని తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అందులో బాధ కలిగించే విషయం ఏంటంటే కేవలం మాటలతో మనం ఏది సాధించలేము. అదే కొత్త విధమైన బలం, సుల్తాన్పూర్ జనాల అతీతమైన ప్రేమకి. అంటే మీరందరూ విదేశం నుంచి వచ్చిన వాళ్ళ? అలా కూడా చెప్పొచ్చు. అందరూ విదేశం నుంచే వచ్చాం కదా. ప్రభుత్వం తరపున పనిచేస్తున్న ఎన్జిఓస్ అన్ని దేశంలో ప్రతి చోట దేశం పెరుగుదల కోసం ఒక బడ్జెట్ ని పక్కన పెడుతున్నారు. అందుకోసం ఇందులో మనం అప్లై చేస్తే ఖచ్చితంగా మనకి సహాయపడుతుంది. మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. లీడర్ ఈ సైకో కూడా వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారు? వస్తా మేడం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఏ మేడం, నేను రాగానే మీ స్పీచ్ అయిపోయిందా? నెమలి గుంపులో కాకి లోపలికి వస్తే ఏమవుతుందో అదే అవుతుంది. కొంచెం దగ్గరికి రా. నేను నెమలి కాదు, కాకిని కూడా కాదు. నేను ఈ సుల్తాన్పూర్కి ఫ్యూచర్ని, హైదర్ సుల్తాన్. దాంతో పాటు చిన్నప్పటి నుంచి విని విని నాకు బోర్ కొట్టేసింది. చెప్పు. Left, right, left. Left, right, left. Left, right, left. Left, right, left. Come on, left, right, left. 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 Come on, left, right, left. పరిగెత్తండి. కంటిన్యూ చేయండి. ఆగొద్దు, పరిగెత్తండి. ఏమైంది తమ్ముడు? ఏంటి విషయం? సార్, రండి. సుల్తాన్పూర్ లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా రాలేదు. ఎందుకంటే ఈ సుల్తాన్పూర్ కి చట్టం కోర్టు మేమే. మీ భార్య వకీల్, ఇది మంచి విషయమే. ఇకపోతే ఈ కేసు గీసు ఇదంతా మీ ఊర్లో, సుల్తాన్పూర్ లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు మా మనిషి. వదినికి చెప్పండి, అనవసరంగా కేసులో వాదిస్తే తనకే తలనొప్పి. అర్థమైందా? హైదరాబాద్ వచ్చారు కదా, ఏమన్నారు సార్? హైదరాబాద్ ఏమన్నారంటే మిమ్మల్ని ఇంకా 3 రౌండ్లు పరిగెత్తమన్నారు. వెళ్ళి పరిగెత్తండి. ఇది కూడా పాస్ అవుతుందా? ఎలక్షన్ టైంలో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సార్. ఇంకొక విషయం సార్, దీన్ని 1-2 సార్లు ఉపయోగిస్తారు, ఆ తర్వాత కొత్తది. ఇప్పుడు అర్థమైందా సార్? ఎలక్షన్ టైంలో డబుల్ షిఫ్ట్ లో స్మగ్లింగ్ జరుగుతోంది. సంపాదించే టైం సార్. వీళ్ళందరూ ఎవరు సార్? వీళ్ళంతా బార్డర్ అటువైపు వెళ్తారు, మందు సప్లై చేసేవాళ్ళు సార్. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ బాబాజాన్ భక్తులు. 2 రకమైన మనుషులు ఉన్నారు సార్, ఇటువైపు అటువైపు, 2 పక్కల. పాస్పోర్ట్ లేకపోయినా కూడా బాబాజాన్ చూసుకుంటాడు. షారాజాన్, మీ గ్యాంగ్లో ఉండే అందరు కుర్రోళ్లకు సున్నత్ చేయడం ఇప్పుడు చాలా అవసరం. చార్జ్ పోయింది. నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండి చూసుకో. షేన్ వచ్చేసాడు.
మీ గ్యాంగ్లో ఉన్న అందరికీ ఖచ్చితంగా సున్నత్ చేసి తీరాలి. రేయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ ఫోన్ ఎవరిది? నాన్నది. అబ్బా, ఫోన్ నీకెందుకు? ఒకటి ఇచ్చానంటే. యువర్ ఆనర్, మనం ఈరోజు అలాంటి ఒక విచారణ కోసమే ఇక్కడికి వచ్చాము. ఈ సంఘటన దాదాపు 2-3 ఏళ్ల క్రితం జరిగింది. ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడున్న అందరికీ అది తెలుసు, కానీ ఎవ్వరూ తెలియనట్టే ఉంటున్నారు. చూడండి, ఇక్కడ కూర్చున్న మహిళ రహీలా బేగం తన ఒక్కగానొక్క కొడుకు సుల్తాన్పూర్ డిగ్రీ కాలేజీలో ఒక మంచి స్టూడెంట్ గా ఉండే అబ్దుల్ సలాం 2 ఏళ్ల క్రితం మధ్యాహ్న సమయంలో ఊరందరి మధ్యలో చూస్తుండగానే హత్య చేయబడ్డాడు. కానీ కాసేపట్లోనే ఎవరో ఎలాగో అబ్దుల్ సలాం శవాన్ని మాయం చేసేశారు. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. మై లార్డ్, ఆ రోజు అబ్దుల్ కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా వారొస్తున్న దారిలో అదే సమయంలో ఎలాంటి నోటీస్ లేకుండా ఒక ఊరేగింపు జరిగింది. దీని వెనకాల ఎవరు ఎంతమంది ఉన్నారో, ఆ ఊరేగింపులో ఎవరెవరు ఉన్నారో, ఆ ఊర్లో ఏం జరిగిందో, ఇంకా ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ అబ్దుల్ కి కాలేజ్ ఫ్రెండ్సే. ఆ ఊర్లో ఉన్న వారందరూ అబ్దుల్ ని ఒక బ్రిలియంట్ స్టూడెంట్ అని చెప్తూ ఉన్నవారు. ఒకే వారంలో అబ్దుల్ ని చాలా దారుణమైన వ్యక్తి అని అందరూ కలిసి అతన్ని దారుణంగా కొట్టి చంపేశారు. గౌరవనీయులైన జడ్జ్ గారు, ఇదంతా అన్ని పత్రికల్లో స్పష్టంగా వచ్చింది. ఇందులో కాలేజ్ యానివర్సరీ, స్పోర్ట్స్ డే, ఇంకా వేరే కాలేజ్ నుంచి ఫొటోస్ కూడా వచ్చాయి. అందులో ఏం రాశారంటే అందులో అబ్దుల్ సలాం పేరు కూడా మెన్షన్ చేశారు. జనరల్ నాలెడ్జ్, పోయం, ఇంకా ఖురాన్ గురించి మాట్లాడడంలో కూడా వారు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. హైదర్ భాయ్జాన్ ఈ కేసు గురించి ముందే చెప్పారు. అయినా గానీ తన భార్య ఈ కేసుని ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. నిజంగా మీరు నమ్మలేరు బాబాజాన్, 30 ఏళ్ల లాయర్ అనుభవం ఉన్న వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు. మొదటి రోజే ఆ లేడీ చాలా బాగా వాదించింది. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. అంతా అల్లాకే తెలియాలి. ఈ కేసుని నాజిర్ అలీ ముందుకెలా తీసుకెళ్తారో ఏంటో. సుల్తాన్పూర్ కోర్టులో ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు బాబాజాన్. నాజిర్ సార్, మీరు బాబాజాన్కి చాలా దగ్గరైన వారు. ఆసిం చాలా ముఖ్యమైన మనిషి. అవును బాబాజాన్. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. అలా కుటుంబంలో ఒక సమస్య వచ్చిందంటే మీరందరూ కలిసి సరి చేసుకోవాలి. అయినా మీరు వదిలేశారు. సరే, నేనే చూసుకుంటాను. రేపటి నుంచి కోర్టులో ఎలాంటి కేసు జరగదు. అలాగే నజీర్ సార్, మీ పెళ్ళాంని మీరే చూసుకోవాలి. ఏ మగాడు తన పెళ్ళాంని అదుపులో ఉంచుకోలేడో అలాంటి మనిషి బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. అలాగే బాబాజాన్. నేను చెప్పేదే ఈ సుల్తాన్పూర్కు శాసనం. నజరుద్దీన్ ఖిల్జీ సుల్తాన్. నా నిర్ణయం తర్వాత మీరు చెప్పేది కూడా నేను వినను. ఈ కాసిం చెప్పేది కూడా అసలు నేను వినను. అలాగే బాబాజాన్. ఈ సంవత్సరంతో మీ మాస్టర్స్ కూడా అయిపోతుంది. ఇంక మీదట మేమేం చేయబోతున్నామో మాకే తెలీదు. అవును చూడండి, నా దగ్గరున్న ధైర్యం, ఎనర్జీ ఇదంతా మీకెప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. ఓకేనా? కొంచెం కూడా టెన్షన్ అవ్వకుండా చదువులో దృష్టి పెట్టండి. ఓకే, ఓకే, బాయ్. బాయ్ మ్యామ్. ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. ఈ సుల్తాన్పూర్కి ఎంపీ అయిన తర్వాత నేను నిన్ను పట్టించుకోను. అలాగా? అయితే నీ దగ్గర నేను కాఫీ ట్రీట్ అడగాలి కదా. వెళ్దామా? వచ్చి బండి తీ. ఏమైంది? పద. నా భవదువెగాలను పెట్టి కూర్చపనివ్వండి, చై చై కలిపి నడవడం. నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పు, ఇప్పుడు మరియు ఎప్పటికీ. నా భవదువెగాలను పెట్టి కూర్చపనివ్వండి, చై చై కలిపి నడవడం. నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పు, ఇప్పుడు మరియు ఎప్పటికీ. నిన్ను గట్టిగా కౌగలించుకొని నా హృదయంలో ఏముందో చెప్పు. తూ జాన్ రే జీవించడానికి కారణం. తూ జాన్ రే జీవించడానికి
జీవించడానికి కారణం తూ జాన్ రే జీవించడానికి కారణం. రే తమ్ముడు, సరే బాయ్. 2 టీ. ఓకే. ఫోన్ పక్కన పెట్టు. ఇదిగో నువ్వు అడిగిన టీ. కాఫీ ట్రీట్ అని ఎదుస్తున్నా? ఏంటి ఎప్పుడు కాఫీ కాఫీ అంటావు? ఇది స్పెషల్ టీ. కాఫీ Okay. టీ మిక్స్డ్. మా నాన్న చిన్నప్పటి నుంచి స్టూడెంట్స్ పార్టీ నుంచి ఇప్పటి వరకు అందరు నాయకుల దగ్గర నుంచి పూర్తి సపోర్ట్ దొరుకుతోంది. అలాంటప్పుడు నామినేషన్స్ నీకు దక్కాయి. చిటికెలో అన్ని అయిపోవు బంగారం. లాబింగ్ చేయాలి, లాబింగ్. నేను ఎంపీ అయిన తర్వాత ఈ సుల్తాన్పూర్కి బార్డర్స్ ఉండవు. ఈ సుల్తాన్పూర్ హెరైన్, కొకైన్, గంజాకి అడ్డగా మారుతుంది. ఈ సుల్తాన్పూర్ నుంచి డ్రగ్స్ నలుమూలకి సరఫరా చేస్తాను. ఆ తర్వాత సుల్తాన్పూర్ సింగపూర్ అయిపోతుంది. అప్పుడు ఈ సింగపూర్కి నేను రాజుని, నువ్వు రానివి. అవును, మీ నాన్న ఎందుకు ఎలక్షన్లో నుంచుంటున్నాడు? ఎలాగో నేను ఎంపీ అవుతాను కదా. ఇలా చూడు, పార్టీలో ఉన్న ప్రతి నాయకులు అంతెందుకు పిఎస్ అంకుల్ కూడా నాన్న నించోవాలని అనుకున్నారు. తెలుసుకో. పిఎస్ అంకులా? మీ నాన్న బాగున్నారు కదా? అవును బాబాజాన్, మీ ఆశీర్వాదం వల్ల బాగానే ఉన్నారు. మీకు నమస్తే చెప్పమన్నారు. అంకుల్, నా నామినేషన్ గురించి మీరేమైనా మాట్లాడారా? నేను మాట్లాడాను, ఆయనతో చెప్పాను. ఇందులో ఆయన నమ్మకంగా ఉన్నారు. అయితే మీరు చెప్పే మాట నేను నమ్మొచ్చా? అవునండి, అవునండి. రోహోల్, చెప్పండి బాబాజాన్. ఇదిగోండి. చాలా సంతోషం బాబాజాన్. నేను బయలుదేరుతాను. సరే. చెప్పండి సార్. మేడం, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నా పేరు చెప్పకండి, నేను ప్రాబ్లంలో పడతాను. జమీర్ సార్, మీరు ఈ ఊర్లోనే చాలా గొప్ప జర్నలిస్ట్. న్యాయం కోసం మీరు జీవితాంతం పోరాడుతున్నారు. అలాగే ఏ పాపం తెలియని ఒకడికి న్యాయం చేయడం కోసం నేను పోరాడుతున్నాను. మీరు అస్సలు కంగారు పడకండి. మీ పేరే రాకుండా నేను మొత్తం చూసుకుంటాను. ఈ కేసులో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే ఈ కేసులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఏ కేసులో వాళ్ళే లేరు? వీళ్ళు మిగతా వాళ్ళలాగా కాదు. ఓ, లంచం ఇస్తూ ఉంటారే అలాంటి వాళ్ళ గురించా? రూపా, నువ్వేం వాగుతున్నావు? ఓ రియల్లీ? నేను వాగుతున్నానా? ఓకే. మరి దీనికంతా ఏంటి అర్థం? చెప్పండి. ఇది కూడా చూడండి, నేను వాగుతున్నానా? ముందు అరవడం ఆపండి. ఎలాంటి క్రిమినల్స్ మాటలు నేను వినను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళండి, బయటికెళ్ళండి. ముందు బయటికెళ్ళండి. నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వెళ్ళు. ఓ అలాగా? నేను బయటికెళ్ళాలా? ఓకే, ఫైన్.
ఈ రోజు కేసు ఫైనల్ హియరింగ్ కు కోర్టుకు వెళ్తుంది. ఆ తర్వాత అన్నీ ముగిసిపోతాయి. అంతా అల్లా చేసే కృప. చూసుకుందాం. మీరే కదా హాజుమ్ అలీ? సుల్తాన్పూర్ బార్డర్లో ఉన్న చాలా మిల్స్ కి మీరే ఓనర్ కదా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ కేసుకి ఆ కేసుకి ఏం తేడా ఉందో కొంచెం చెప్పగలరా? ఎందుకంటే నాకేమీ అర్థం కావడం లేదు. గౌరవనీయులైన నాజర్ సార్, మీరు బాధపడకండి. వీరితో కామెడీ చేయాలన్న ఆశయం నాకు లేదులేండి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, మీరు బాగా గమనించి చూస్తే మీకే అన్ని అర్థమవుతాయి. సుల్తాన్పూర్ లోకల్ న్యూస్ పేపర్ లో వచ్చిన ఫోటోస్ అవి. కాఫీర్ కి వ్యతిరేకంగా జరిగిన ఆ పోరాటంలో ఫస్ట్ లైన్ లో నిలబడిన ముఖ్యమైన 5 మందిలో ఒక్కరే ఈ హాజుమ్ అలీ. ఏదేదో చెప్తున్నారు, నమ్మేలా లేదే. అయితే ఇన్ని రోజులు ఏమార్చారా? అన్నయ్య, ఇదిగోండి టీ. హే, మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? అక్క పొద్దునే లగ్గానే కోర్టుకు వెళ్ళిపోయింది. ఇంత తొందరగా కోర్టు? తనకేదో ముఖ్యమైన కేసున్నట్టు నాతో చెప్పింది. ఇప్పుడు చెప్పండి హాజుమ్ అలీ సార్, మీ దగ్గర ఉన్న అన్ని మిల్స్ కి సంబంధించిన పేపర్స్ లీగల్ గానే ఉన్నాయి కదా? దీనికి వాళ్ళు ఏ శిక్ష ఇస్తారు? ఈ ఆటలంతా చాలు, ఆపండి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కోర్టు 2 గంటల సేపు వాయిదా వేస్తుంది. సూపర్ సార్, సూపర్ సూపర్, అదరగొట్టారు. సలాం మేడం గారు. రూపా, రూపా, కొంచెం కొంచెం ఊర్పుగా ఉన్నాడు సార్. సార్ సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ప్లీజ్. నజీర్ సార్, మరణాన్ని గురించి ఎవరు ఏది చెప్పలేరు, ఎందుకంటే మా చేతుల్లో ఏదీ లేదు కదా. మీ పెళ్ళాం కూడా మా కుటుంబంలో ఒక సభ్యులే కదా. ఇలా జరిగిందే. నేను మీ దగ్గర అప్పుడే చెప్పాను, ఇలాంటి సమస్యలు వస్తాయి, కాస్త కేర్ఫుల్గా ఉండమని. ఇప్పుడు చూడండి ఏమైందని.
మన ధర్మ ప్రకారమే అన్ని కార్యక్రమాలు చేసేయండి. సరే, నేను బయలుదేరుతాను. సలాం. అల్లా ఈ బాధని భరించడానికి శక్తివు. నేను చెప్పింది విన్నావు కదా, మన ఇంటి అమ్మాయే బాగా కార్యక్రమాలు చేయండి. అలాగే అయ్యా. సార్, I am so sorry, Nazir, for your loss. She was our pride. షీ వాస్ సార్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. ఈ మిషన్లో మీరు ఎంతో నొప్పి తట్టుకుంటూ ఎటువంటి పరిస్థితినైనా దాటుకుని వచ్చారంటే నిజంగానే దీన్ని అసలు నా జీవితంలో Thank you, sir. మర్చిపోలేను. వెన్ వీ కెన్ టేక్ యాక్షన్? జస్ట్ అ మినిట్. సార్, సుల్తాన్పూర్ బార్డర్ క్రైమ్ ఇంకా కిల్లింగ్ డెలిటెడ్ యాక్షన్ విషయం, దాని మీద మన యాక్షన్ తీసుకుని తీరాలి సార్. ఎస్ సార్, ఓకే సార్. ఇప్పుడు పూర్తిగా గ్రౌండ్ మొత్తం క్యాప్చర్లో ఉంది సార్. ఇలా చూడండి, ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను. ఇప్పటికీ మనం ఏమీ చేయలేము. సిచ్యువేషన్ బాగాలేదు. లోకల్ పొలిటికల్ అథారిటీ మనల్ని ఏమి చేయడానికి ఒప్పుకోదు. నేను మాట్లాడి చూశాను, వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. మనం ఎక్కువ సమయం తీసుకోము. ముందు ఎలక్షన్ ముగిద్దాం, ఆ తర్వాత యాక్షన్ తీసుకుందాం. బై ద వే, ఇట్స్ ఎ వెరీ గుడ్ జాబ్. నన్ను క్షమించమ్మా. నా కొడుకుని ప్రశాంతంగా బతకనివ్వలేదు, నిన్ను కూడా చంపేశారు. నన్ను దయచేసి క్షమించమ్మా. నువ్వు నన్ను చూడకుండా ఉండుంటే ప్రాణాలతోనే ఉండేదానివి. నీలాంటి మంచి వాళ్ళని ఇలా చంపేస్తున్నారే. నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తావే, నా వల్లే నీ ప్రాణాలు పోయాయి. నన్ను క్షమించమ్మా నా తల్లి. అల్లా ఇవన్నీ చూస్తూ ఉన్నారే. ఇంకెవరికి న్యాయం దొరకదు, నీతి కూడా దొరకదే. సార్ సార్, ఏంటి సార్ ఎన్ని డిష్లు ఉన్నాయి? మీరు కూడా కూర్చొని తినండి. సరే సార్. ఏంటిది సార్? సార్ సార్, బాబాజాన్ చాలా మంచివాడా. బార్డర్లో ఏ క్రైము లేదు, కిడ్నాపింగ్ లేదు, హత్యలు లేవు, గాయాలు లేవు. బాబాజాన్ చాలా అమాయకుడు, పాపమా. తర్వాత ఏమన్నావు? అన్ని వ్యాధులకి మందు నీ బాబాజాన్ నజరుద్దీన్ ఖిల్జీ. నాకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ రూట్లో ఎవడు ఏం చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్, పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ కావాలి. లేదంటే నేను చెప్తాను సార్. ఇదిగోండి, దీంతో నన్ను షూట్ చేయండి సార్, నన్ను చంపేయండి సార్. విధి సార్, ఇదంతా మన విధి. దీని ఫలితం మరణం అని తెలిసినా కూడా నోరు మూసుకుని కూర్చున్నాను. డబ్బు సంపాదన కోసం ఎడం చేయి ఎడమవైపుకి వెళ్ళింది, కుడి చేయి కుడివైపుకి వెళ్ళింది. నేనేమి దుర్మార్గుణ్ణి కాదు సార్. అశ్వక్ సార్ కూడా మీలాగే చాలా సిన్సియర్ ఆఫీసర్. కానీ ఆయన పరిస్థితి చూశారు కదా, అనాథలాగా ఈటొడ్డున చనిపోయి పడున్నారు. ఇప్పుడు మీ భార్యని పట్టపగలే కోర్టులో పీక నులిమి చంపేశారు. ఆమె మీ భార్య, నజీర్ రహమాన్ భార్య. మీరు ఏం చేయగలిగారు? ఆ భయంతోనే సార్ భార్యా బిడ్డల్ని ఊళ్ళో వదిలేసి వీళ్ళకు భయపడుతూ సేవలు చేస్తున్నాను. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వండి సార్. నేను ఒక్కసారైనా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తాను. అందులో నా ప్రాణం పోయినా సరే నేను దిగులు పడినా సార్. సార్, బాబాజాన్ స్మగ్లింగ్ మాత్రమే చేయడం లేదు సార్. ఆయనకి ఇండియాలో తిరుపురాలో 2 డ్రగ్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడే అన్ని మత్తు మందులు తయారు చేస్తున్నారు. ఇల్లీగల్గా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. తర్వాత ఈ సుల్తాన్పూర్లో ఎవరిని హత్య చేయాలన్నా బార్డర్కి అటువైపు నుంచి వచ్చి రాత్రికి రాత్రి మర్డర్ చేసి ఈజీగా బార్డర్ దాటి మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతారు. అది మాత్రమే కాదు సార్, సుల్తాన్పూర్లోని మొత్తం ఆఫీసర్లు, ఎలక్షన్ కమిషన్ నుంచి రోజు కూలీల వరకు అన్ని చోట్ల బాబాజాన్ మనుషులు ఉన్నారు. తీసుకోండి.
అన్ని సీల్ చేయండి. ఏంటి ఏంటి గేట్ క్లోజ్ చేస్తున్నావు? అన్నా ఆల్రెడీ లేట్ అయిపోయింది, నేను వెళ్ళాలి. అలాం చెప్పండి సార్. ట్రక్లోకి వెళ్ళి ప్రతి మూల వెతకండి. ఓకే సార్, ఓపెన్ చేయి. ఇక్కడ నుంచి సుల్తాన్పూర్ బార్డర్ నుంచి ఒక్క బియ్యపు గింజ కూడా వెళ్ళకూడదు. వెళ్ళి నీ బాబాజానికి చెప్పు. మీరెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు? నజీర్ సార్, మీరు ఎలాగైనా ఈ బాబాజాన్ కుటుంబ సభ్యులు. నేనెప్పుడూ బాబాజాన్ కుటుంబ సభ్యుడిలాగా ఉండలేదు. ఏంటి? నేను ఊరికే ఓ గేలం వేశాను, నువ్వెక్కడున్నావో తెలుసుకోవడానికి. నజీర్ సార్, ఈ సుల్తాన్పూర్లో సూర్యుడు ఉదయించే ముందు ఈ బాబాజాన్ ఇంట్లో దాన్ని మొదటి వెలుగు ప్రకాశిస్తుంది. అస్తమయ్యే ముందు అది చెప్పేసే వెళ్తుంది. ఇక్కడుండే ఇటుక బట్టి చెట్టు రాయి అంతా బాబాజీ చెప్పినట్టుగా ఉంటది. నా ఒక ఆజ్ఞతో ఉత్తరం పక్కనున్న పక్షులన్నీ తూర్పు వైపు వెళ్తుంది. తర్వాత తూర్పులో ఉండే పక్షులు పశ్చిమ వైపు వెళ్తుంది. ఈ వయసులో నీకు ఇన్ని విషయాలు తెలుస్తున్నాయా ఏంటి? మొదటి రోజు జూలై 10, 50,000. తర్వాత రోజు 75,000. మూడో రోజు 1,05,000. ఆ తర్వాత 40, 40, 70, 90. ఆఖరిగా అక్టోబర్ 25, 1,90,000. అందులో ప్రతి పైసాని నేషనల్ ట్రెషర్లో బంగ్లాదేశ్ అకౌంట్కి పంపించేశాను. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, ఈ నజీర్ని డబ్బుతో కొనేయగలవు అని. అలాగైతే మీరేం చెప్పబోతున్నారు? బ్యాచ్ నెంబర్ 2015, సీరియల్ నెంబర్ 9872. నేను మొహమ్మద్ నజీర్ రహమాన్ని చెప్తున్నాను. నజీర్ సార్, ఈ సుల్తాన్పూర్లో కదా మీ పెళ్ళాంని పాతిక పెట్టారు? 7 సంవత్సరాలకు కావాల్సిన డ్రెస్ని ఒకే రోజులో కొన్నాను. 3.5 ఏళ్ళకు ఉపయోగించేశాను. మిగతా డ్రెస్సులన్నీ ఇంట్లోనే ఉన్నాయి. ఒక ప్యాకెట్ సిగరెట్ ఇవ్వు.
నీ బాబాజాన్ దగ్గరికి వెళ్ళి చెప్పు, నన్ను కొట్టాలంటే దానికి ఒక అర్హత ఉండాలని. అన్నతోనే పోటీనా వెయ్యండమ్మా ఓటు. అన్నతోనే పోటీనా వెయ్యండమ్మా ఓటు. అన్నతోనే పోటీనా. మీ సపోర్ట్ నాకు కావాలి. అప్పుడే నేను ఇక్కడ గెలవగలను. ఇలాంటి రౌడీల చేతిలోంచి మిమ్మల్ని కాపాడగలను. చెప్పండి. ఏంట్రా ఎదుర్కొంట మీదకి వస్తున్నారు మిమ్మల్ని. అన్నతోనే పోటీనా. రెడీ అయ్యా త్వర. రెడీ అయ్యా పిఎఫ్. నేనే చెప్పాను, నువ్వే చేశావు. నేను పిచ్చోడ్నా? పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? ఈ రోజు నేను చంపేస్తానా? చంపేస్తానా నిన్ను? బెర్రోడ్లా కనిపిస్తున్నానా నీకు? వాడిని వదిలేరా. కూర్చోండి. చెప్పండి. బాబాజాన్, నేను ఒక సాధారణమైన మనిషిని. నేనేం చేయగలను అది మాత్రమే చేయగలిగాను. కానీ నా వల్ల కాలేదు. మంత్రి గారు కూడా చాలా ప్రయత్నించారు. దీనికి పైన నేనేం చేయగలను? హైకమాండ్ తర్వాత ఇలాకా యొక్క మంచి క్యాండిడేట్స్, తర్వాత క్లీన్ ఇమేజ్ క్యాండిడేట్ కే సీట్ ఇస్తున్నారు బాబాజాన్. సుల్తాన్పూర్ లో మాత్రమే కాదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఇది. తర్వాత బాబాజాన్, హైదరాబాద్ కి ఎందుకు నామినేషన్ దొరకలేదంటే దానికి మంత్రి సార్ ఒక ఆడియో పంపిస్తారు. అది నాకు రాగానే నేనే తీసుకొచ్చిస్తాను. పిఎస్ఆర్, ఈ సుల్తాన్పూర్లో బాబాజాన్ ఆశీర్వాదం లేకుండా ఎవ్వరూ పోటీ పడలేరు, ఎవ్వరు కూడా గెలవలేరు. జమలుద్దీన్ పోటీ పడని, ఎవరైనా నించోని. అయినా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నజరుద్దీన్ ఖిల్జీ కొడుకు హైదర్ ఖిల్జీకే వచ్చే ఎలక్షన్లో ఇండివిజువల్ క్యాండిడేట్గా ఖచ్చితంగా సీట్ దొరకాల్సిందే. వెయ్యండమ్మా ఓటు. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి వేయండి. తప్పకుండా సార్. ఇన్షాల్లా సంతోషంగా ఉండండి. రండయ్యా వెళ్దాం. పడమర వైపు వెళ్ళాలి. సరే సార్. సలాం ఎంపీ సార్. వాలేకుం సలాం. ఇంకా ఎంపీ అవ్వలేదు కదా? హాషిమ్ అలీ, చెప్పండి భాయ్జాన్. నేను నిన్ను అడగలేదే, కానీ ఇది చాలా ముఖ్యం అన్నా. నీకు తెలుసన్నా సానియా ఆ చంద్రుడిలాగా ప్రకాశవంతంగా ఉంటుంది. తనంటే నాకు ప్రాణం. తన పాపాలు క్షమించి దేవుడు పాదాల వద్దకు చేరవేయాలని. మీ అమ్మ నిన్ను కన్న తర్వాత నా ఒళ్ళో వేసిపోయింది. హలీమా బాను పాలిటిక్స్ చేసి ఈ ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ తర్వాత నీకు నాకు ఈ చోటునిచ్చేశారు. అదే ఈ స్టోర్ రూమ్.
14 వయసులో మీ తాతయ్య ఈ ఇంటికి నన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చారు. నువ్వు దేనికి బాధపడకు. నీకు ఆ స్థానాన్ని అప్పగించే నేను పోతాను. బాబాజాన్, ఒకే ఒక్కసారి మీరు ఈ కాల్ రికార్డుని వినండి. నేను ఎంపీ అయిన తర్వాత ఈ సుల్తాన్పూర్కి బార్డర్స్ ఉండవు. ఈ సుల్తాన్పూర్ హెరైన్, కొకైన్, గంజాకి అడ్డగా మారుతుంది. ఈ సుల్తాన్పూర్ నుంచి డ్రగ్స్ నలుమూలకి సరఫరా చేస్తాను. ఆ తర్వాత సుల్తాన్పూర్ సింగపూర్ అయిపోతుంది. అప్పుడు ఈ సింగపూర్కి నేను రాజుని. బాబాజాన్, దీన్ని నేనే సరి చేయగలను. కానీ జమూరుద్దీన్ సార్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న అతన్ని హత్య చేసి పెద్ద తప్పు చేశారు. హైకమాండ్కి ఎటువంటి లాభం లేకుండా తనకి సీట్ ఇచ్చారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మీరే చెప్పండి బాబాజాన్, మీ ఐడెంటిటీ తప్ప దానికి ఏం హక్కు ఉందని చెప్పండి. సిఎస్ఎఫ్ మైదానంలో తనకి ఏమైనా బలం ఉందా? ఏదైనా ప్రతిభ, ఏదైనా తెలుసుకున్నారా? ఈ ఎలక్షన్ లో డబ్బు, బలం, తర్వాత పేరుతో మాత్రమే తనకు నామినేషన్ రావచ్చు. కానీ గెలవటానికి జనాల ఓటు కావాలి కదా బాబాజాన్. మన మంత్రి గారు మీ మీద మర్యాద, గౌరవం ఉంచారు. అందుకనే ఆయన ఈ ప్రపోజల్ని ఇచ్చారు. ఈసారి హైదర్ ఎలక్షన్ లో నిలబడకూడదని. జమరుద్దీన్ సార్ ప్లేస్ లో ఎవరొస్తారో తనకి సపోర్ట్ చేయమని చెప్పారు. మనం అట్లీస్ట్ ప్రజలనైనా నమ్మించాలి కదా. అంతెందుకు, ఇండిపెండెంట్ గా కూడా హైదర్ ఎలక్షన్ లో పోటీ చేయడం కుదరదు. నీ మెదడు బాణి పనిచేస్తుందిగా, మరేంట్రా వాగుతున్నావు? ఇంకొకసారి ఇలా మాట్లాడేవంటే నీ బుర్ర పడిందేట్రా? పిఎస్ సార్, బాబాజీ దగ్గర సలాం చెప్పేసి ఆయనకి ఒక విషయం చెప్పేయండి. ఆయన చెప్పిన విషయాన్ని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటానని. వచ్చే ఎలక్షన్లో హైదర్ పోటీ పడడు. నాకు తెలుసు బాబాజాన్, ఏ సమయంలో ఏది చేయాలో అదే మీరు చేస్తారు. అయితే నేను బయలుదేరుతా బాబాజాన్. మీరిప్పుడు ఏం చేశారు నాన్న? నా గురించి మీరేమనుకుంటున్నారు? నేను మీ చేతిలో కీలిబొమ్మనా? అవసరమైతే ఆడిస్తారు, లేదంటే నన్ను అవతల పారేస్తారు. నాకంటూ కోరికలుండవా? నేను నోరు వెప్పకూడదా? నేనే సుల్తాన్ హైదర్ ఖిల్జీని, మీ వారసుని. నాకు మీరు ఏ స్థానం ఇచ్చారు? ఉదయం ఒకలా, సాయంత్రం ఇంకొకలా నిర్ణయం మార్చుకుంటున్నారు. అలాగే పరాయి వాడి ముందు నా మీద చేసుకుంటున్నారు. ఇది న్యాయం కాదు నాన్న. ఏ హర్షిమలి, మీ పిన్ని ఎలాగుంది? మ్మ్. తీసుకోండి. థ్యాంక్ యూ. మీరేమన్నా ఆలోచించారా? దేని గురించి అడుగుతున్నారు? హత్య గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎలక్షన్కి ఇంకా ఎన్నో రోజులు లేవు. ఎలక్షనా? ఇక దానికి మాకు సంబంధమే ఉంది. షమీర్ సార్కి బదులుగా హైకమాండ్ మిమ్మల్ని ఎలక్షన్లో నిలబెడదాం అనుకుంటున్నారు. నా నామినేషన్ గురించా? కానీ నన్నెందుకు? మీరు ముందు బయలుదేరండి. మీరు ముందు ఇంట్లోంచి బయలుదేరండి. ఎందుకు ఇలా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు? భర్త చనిపోయి 1 వారం కాలేదు, అంతలో నా కూతురు లాగుతున్నారా మీరు? మాట్లాడద్దు అమ్మా. చూస్తున్నారు మీరు కాస్త ఓపిక గా ఉండండి. ప్లీజ్ చెప్పేది వినండి. నాకు మీ ఆవేదన అర్థం అవుతుంది. షమీర్ సార్ ఉన్నంత వరకు న్యాయమైన మార్గంలోనే వెళ్లారు. అందరికీ మంచి చేయాలనుకున్నారు. ఇన్నాళ్ళు ఆయన చేసింది, పోరాడింది అంతా వృధా అయిపోవాలా చెప్పండి? వాళ్ళు మా నాన్నగారి ప్రాణాల్ని బలి తీసుకున్నారు. నన్ను వాళ్ళు వదిలిపెడతారని అనుకుంటున్నారా? ఇదే సుల్తాన్పూర్లో అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన నా భార్యని కూడా చంపేశారు.
షమీర్ సార్ లాంటి ఒక నిజాయితీ గల మంచి వ్యక్తిని నాలాంటి బాధ్యత గల ఆఫీసర్ కూడా కాపాడలేకపోయాడు. కానీ ఈరోజు నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నా, మీ మీద ఒక ఈగ కూడా వాళ్ళనివ్వను. అది నా బాధ్యత. నువ్వు నన్ను ఎందుకు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? మీరు ఎందుకు కనక కలలు కలరు అనుకున్నా అమ్మాయి నన్ను మరిచిపోయింది. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? ఎప్పటికీలాగే ఈ గురించి కలలు ఆకాశము నుండి నక్షత్రాలను తెస్తుంది. ఓ నేను ఎప్పటికీలాగే ఈ గురించి కలలు ఆకాశం నుండి నక్షత్రాలను తెస్తుంది. ఎందుకు ఈ బైక్ ని కొట్టేసారా ఏంటి? నీతో ఎవరు అలా చెప్పారు? నీ కుటుంబంలో అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ అందరికీ అస్సలాం అలైకుం. మా నాన్నగారికి మీరందరూ మర్యాద ఇచ్చారు, ప్రేమని పంచారు, మీలో ఒకరిగా భావించారు. నా జీవితాంతో దాన్ని కిరీటంలా నేను మోస్తాను. ఈ రోజు మీ అందరి ముందు నించుని నేను మీ అందరికీ మాటిస్తున్నాను. మా నాన్నగారు జబరుద్దీన్ షాహర్ ఏ పోరాటం, ఏ కళ, ఏ నిజాయితీ గురించి మాట్లాడారో నా జీవితంలో చివరి ఊపిరి ఉండేంత వరకు అదే నిజాయితీతోనే నేను ఉంటాను. మీరు నాకు తోడుగా ఉండండి, నా కోసం ప్రార్థన చేసుకోండి. నేను మా నాన్నగారి పోరాటం, కళ ఏది వృధా కాకుండా చూసుకుంటా. మీరందరూ నాకు తోడుగా నించుంటారు కదా? ఏమండి, మనసులో ఏది ఆలోచిస్తున్నావు? ఇంకోసారి ఇలా జరిగిందంటే అంతే, జాగ్రత్త. నా హక్కుని మీరు నాకివ్వరా? మొగుడు దగ్గర ప్రేమను ఎదురు చూడటం తప్ప. నీకు ప్రేమ కావాలా? ప్రేమ ఇదిగో తీసుకో. నేనే ప్రేమనిస్తాను, బయటికెళ్ళే అవసరం లేదు. అమ్మ బంగారం, నువ్వు పడుకో నాన్న. అమ్మ బంగారం, నువ్వు పడుకో నాన్న. బంగారం, బంగారం.
సార్, జమరుద్దీన్ బాడీ పక్కన ఇది దొరికింది సార్. సార్, ఇది కొంచెం చూడండి సార్. సార్, నేను 100% నమ్మకంగా చెబుతున్నాను. జిమ్మిసాన్ చంపింది శంభు అండ్ రమేష్. అక్కడి నుంచి దొంగతనంగా పని ముగించి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ ఇద్దరి వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు సార్. రమేష్, శంభు బాబాజాన్ బార్డర్ పోత నుంచి వచ్చిన వాళ్ళు. అవును సార్. బాబాజాన్ చెబితేనే వాళ్ళు బార్డర్ లోపలికి వస్తున్నారు. ఆ పని ముగిసిన వెంటనే వాళ్ళు బార్డర్ దాటి వెళ్ళిపోతున్నారు. అంటే ఇదంతా మీకు తెలుసా? బాబాజాన్ ఇంట్లో వాళ్ళని చాలాసార్లు చూశాను సార్, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు సార్. దానికి ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు అటువైపు వెళ్ళాలి. బాబాజాన్కి నమ్మకస్తుడిగా ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉందని మీరు వాళ్ళకి చెప్పాలి. బాబాజాన్ మొబైల్ని ట్రేస్ చేస్తున్నారు. బాబాజాన్ని ఒక ముఖ్యమైన మర్డర్ చేయమని చెప్పి మిమ్మల్ని పంపారని చెప్పాలి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. లేదంటే అశోక్ సార్ బాడీ లాగా మీ బాడీ కూడా నదిలో తెలియ అవకాశం ఉంది. ఏం సార్ ఇలా అంటున్నారు? నేనేదో మాట వరుస కన్నాను, కానీ అలా జరిగే అవకాశం ఉంది. అలా జరగడం జరగకపోవడం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు చేయగలరు కదా? చేయగలరు సార్. రే శంభు, రే రే రమేష్, నేనేరా. బాబాజాన్ని పంపించారు, కాల్చకు. నువ్వు ఆగు, లోపలికి రా. బాబాజాన్ చెబితేనే ఇక్కడికి వచ్చాను, బోర్డర్ దాటి. ఒక అసైన్మెంట్ ఉంది. ఒక అతన్ని పీక కుసి చంపేయాలి. ఆగు రే, అడుగు. ఒరే మూర్ఖుడా, ఏంటో చేస్తున్నావు? బాబాజాన్కి ఫోన్ చేస్తున్నా. అక్కడ అసలే పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన నీకు ఫోన్ చేసి చెప్పే పరిస్థితి ఉంటే నన్నెందుకు పంపుతారా? ఆలోచించవా? శంభు, రావడదాం. ఆగు. ఏంటి? రాని, బార్డర్ దాకా వెళ్ళొస్తాను. సరే, త్వరగా. మెల్లిగా రండి. జాగ్రత్త. త్వరగా వెళ్ళు. నిజం చెప్పరా? చెప్తావు లేదా? చెప్పు, 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 చెప్పు. ఇలా రావయ్యా, మొదలుపెట్టు. ఓకే సార్. చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పు. చేశారా? చెప్పరా, 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 చెప్పు. చెప్పలేదంటే కాళ్ళు చేతులు విరగొడతాను. చెప్పరా, చెప్పు, చెప్పరా, 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 చెప్పేదా కొడుతూనే ఉంటాను. చెప్పు, చెప్పు, చెప్పరా. రేయ్, నిజం చెప్పండి, ఎవరు చేయమని చెప్పింది? నాకు ఇవ్వండి సార్. వీడి లేపండి. ఓకే సార్. రేయ్, రేయ్ లేవరా, పైకి లే. తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయండి. ఓకే సార్. తీసుకెళ్ళండి. వదిలేండి, బయటికి పద. వదిలేండి సార్, వదిలేండి సార్.
వదిలేయండి. ఇదంతా ఎవరు చెప్తే చేసావు? బాబా 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 చాలు సార్. బాగా నిలబడరా. బ్లడీ రాస్కల్. ఇంత దారుణంగా చంపుతారా? కూర్చోరంటే మృగం కూడా ఇలా చేయదురా. ఏంట్రా ఇది? ఇకపైన మనకి ఎవరు తోడుంటారు? చాలా మంచి చేశారు సార్. బాబాజాన్ చనిపోవడం వల్ల పరిస్థితి దారుణంగా ఉంది సార్. పైగా వర్షం కూడా వస్తోంది. కొన్ని కారణాల వల్లే మా నాన్న బాబాజాన్ శవాన్ని మీకు చూపించలేకపోతున్నాడు. నా కోరిక కాదు ఇది, నా కోరిక కాదు ఇది, ఆయన కోరిక. ఆయన మా కుటుంబ సభ్యులకి చెప్పారు తను మరణించిన తర్వాత నూరు తప్ప ఇంకెవరు చూడకూడదని. అయ్యో, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆలం రండి. సార్, ఇంత పెద్ద వర్షంలో వెళ్ళాలా? ఆలం సార్, ఈ వెధవ కోసం ఇంతమంది తడుస్తున్నారంటే మనం ఈ దేశం కోసం తడవచ్చు. ఎస్ సార్. పదండి. బాబాజాన్ శవాన్ని మేము చూడాలి. నజర్ సార్, పరాయి వాళ్ళకి హక్కు లేదు. రేయ్, ఎవరు పరాయి వాళ్ళు? నేను పోలీసుని రా. ప్రియమైన సుల్తాన్పూర్ వాసులారా, మీకు ఎంతో ఇష్టమైన బాబాజాన్ శరీరాన్ని ఈయన తాకాలని చూస్తున్నాడు. స్టేషన్ కి తీసుకెళ్తాడంట. ఆయన శరీరాన్ని స్టేషన్ కి తీసుకువెళ్తే మీరు ఊరుకుంటారా చెప్పండి? సార్, ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. మనం వెళ్ళిపోదాం. కంట్రోల్ రూమ్. ఎస్ సార్, కంట్రోల్ రూమ్. నేను నజీర్ రహమాన్ మాట్లాడుతున్నాను. సుల్తాన్పూర్ సరౌండింగ్స్ లో ఉన్న అన్ని స్టేషన్స్ నుంచి పోలీసులు అందరూ ఇప్పుడు ఇక్కడికి రావాలి. హజీమ్ అలీ, చెప్పండి బైజాన్. ఆ పోలీస్ గార్డ్ ఏదో పన్నాగం పన్నుతున్నాడు. పన్నాగం పన్నేశాడు బైజాన్. అలం సార్, హైదర్ ఎక్కడ కనిపించట్లేదు. సార్, వాడు పారిపోయాడు అనుకుంటా.
బాయ్జాన్ బాబా సార్ యొక్క పెద్ద కొడుకు తను ఏం చూశారో అదే మీతో చెప్తారు. చెప్పు. తన గొంతుని ఎవరో నులిమి తలదిండుతో అదిమి చంపారు. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరికాయా? ఇతని మెడ మీద వేలి ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. కాల్చకూడదు, కాల్చకూడదు. బాబాజాన్ శవాన్ని కాల్చకూడదు. కాల్చకూడదు, కాల్చకూడదు. బాబాజాన్ శవాన్ని కాల్చకూడదు. కాల్చకూడదు. ప్రియమైన సుల్తాన్పూర్ వాసులారా, మీరు నజరుద్దీన్ ఖిల్జీ ఎటువంటి వ్యక్తి అని అనుకుంటున్నారో ఆయన మీరు అనుకున్నంత మంచి వ్యక్తి ఏం కాదు. సుల్తాన్పూర్ బోర్డర్ లో అన్ని రకాల స్మగ్లింగ్స్ చేస్తుండేవారు. ఇండియాలో ఆయన పేరు మీద ఎన్నో మత్తు మందు ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అంతేకాకుండా మంచి స్టూడెంట్ అబ్దుల్ సలాం, లోకల్ నేమ్ కలీంబర్, ఇంకా అతని పనివాడు జులాస్, ఇకపోతే వకీల్ రుబాహర్, మీరు ప్రాణం కంటే ఎక్కువగా కొలిచిన సమీరుద్దీన్ సార్ని ఈ నజరుద్దీన్ ఖిల్జీ చెప్తేనే అందరూ చంపారు. ప్లీజ్ ముందు అందరూ సైలెంట్ గా ఉండండి. నజరుద్దీన్ ఖిల్జీ మరణం సాధారణ మరణం కాదు. ఆయన్ని గొంతు నొక్కి చంపేశారు. ఇటు చూడండి, ఇదే ఫారెన్సిక్ రిపోర్ట్. ఇందులో ఆయన కొడుకు హైదర్ అలీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. పోలీస్ హైదర్ ని హత్యా నేరం మీద అతి త్వరలోనే అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. భాయిజాన్, చిన్న ఎలా మన బాయ్జాన్ని బార్డర్ ద్వారా బయటికి పంపించండి. ఏ సుల్తాన్పూర్ బార్డర్కి వెళ్ళలేమా? నసీర్ రహమాన్కి పిచ్చి పట్టింది. సుల్తాన్పూర్ బార్డర్లోకి మనిషి కాదు కదా, ఒక పిచ్చికి కూడా లోపలికి రాలేదు. మీరు ఎలా బాయ్జాన్ని బార్డర్ దాటించండి. అటుపక్క బాబాజాన్ మనుషులు బాయ్జాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ బాయ్జాన్కి మాత్రం ఏదైనా అయిందంటే బాయ్జాన్కి ఏమీ కాదు. నిజం చెప్పాలంటే బాయ్జాన్ నాకు చాలా మంచి పనులు చేశారు. కానీ నేను చెప్పవయ్యా. రా బంగారం, వెళ్దాం. మనం ఈరోజు రుణం తీర్చుకోవాలి. ఇతనే బాబాజాన్ గారి చివరి వారసుడు. మీరు బయలుదేరండి, కంగారు పడకుండా బాయ్జాన్, ఇక మేము బయలుదేరుతాం. ఆషిమ్ అలీ, చెప్పండి బాయ్జాన్. మా పిన్నమ్మని జాగ్రత్తగా చూసుకోండి. సరే బాయ్జాన్. బాయ్జాన్, ఒక సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ నజీర్ రహమాన్ వెర్రి పట్టిన వాడిలా శంభు ఇంకా రమేష్ని ఉతికి పారేశాడట. నాకెందుకో ఆ పోలీస్ని చంపేయాలనిపిస్తోంది. అయ్యో, ఇప్పుడు దానికి సమయం లేదు. మీరు కొంచెం ఓపిక పట్టండి. మీరిప్పుడు మీ ప్రాణాలు కాపాడుకునే సమయం బాయ్జాన్. బాయ్జాన్, మీరు ఎప్పుడైనా కాస్త కూల్గా ఉండండి. బంగారం, పద వెళ్దాం. రండి భాయ్జాన్. అలాం, చెప్పండి సార్. మీరు నాతో రండి. ఓకే సార్. గుర్కన్ సార్, మీరు బీజేపీని అలర్ట్ చేయండి. హైదరు వాడి మనుషులు ఏదేమైనా బార్డర్ని క్రాస్ చేయకూడదు. ఎస్ సార్. భాయ్జాన్,
మనం ఇప్పుడు బోర్డర్ దగ్గరికి వచ్చేసాం. ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువైపు మనుషుల్ని సెట్ చేశాను. టెన్షన్ పడనక్కర్లేదు. భాయ్జాన్, నేను మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇక్కడి నుండి అన్ని సమాచారాలు మీకు టైంకి అందజేస్తూ ఉంటాను. పదండి, మీరు ఇప్పుడు అసీం త్వరగా ఎక్కడికి బయలుదేరాలి. ఏమో తెలియదు భాయ్జాన్. త్వరగా వెళ్ళి వెతుకు, పో, చూడు, పో, నువ్వు వెళ్ళు. నీయా? ఆసిం, ఎక్కడున్నా? ఆసిం, హే తపస్సల్, కదలకో. నేను తలుచుకుంటే నేను ఇప్పుడే ఇక్కడే షూట్ చేసి చంపేయగలను. కొన్ని లెక్కల్ని పారసంగ్ అకౌంట్లో చూపించాల్సి ఉంది.
కాలం మారింది. కొత్త బాబా యొక్క దుస్తులు రంగు కూడా మారింది, కానీ గుణం మాత్రం మారనే లేదు. ఇప్పుడు పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. పాత జ్ఞాపకాలన్నీ పక్కన పడేసి సుల్తాన్పూర్ ప్రజలకి లభించింది ఒక కొత్త నాయకురాలు, సమీర్ రహమాన్ లాగా. పోలీస్ మస్ట్ బి ఫిట్. నజీర్ రహమాన్ దృష్టిలో సుల్తాన్పూర్ ఇప్పుడు ప్రశాంతమైన ఊరుగా మారింది. కానీ నిజానికి సుల్తాన్పూర్ ప్రశాంతంగా ఉందా? దీని జవాబు ఏమిటి?